హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మనక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సర శుభాకాంక్షలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నులకు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుడ్ న్యూస్ అయితే అందించారనమాట. అప్డేట్ కూడా తెలియజేశారు. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు శుభార్త అయితే అందించారన్నమాట. భూ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడమే లక్ష్యంగా దీనికి సంబంధించి ఇక గ్రామ స్థాయిలో అయితే చాలా వరకు రైతుల భూములు జీవనాధారం కాకుండా వారికి ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది భూమి ఉండడం. దీనిపైన చాలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమస్యలు అయితే తలెత్తాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త సిస్టమ్ తేవాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. దీనికి సంబంధించి ఇప్పటికే పట్టా పాస్ పుస్తకం సంబంధించి ప్రతి దానికి ధరణి పోర్టల్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక దీన్ని ధరణి పోర్టల్ నుంచి వాటిని తలెత్తే సమస్యలు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. దాన్ని కంప్లీట్గా మార్చేసి కొత్తగా వెబ్సైట్ కావచ్చు పోర్టల్ అయితే తీసుకురాబోతున్నారట. దీని పేరు భూమాతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ చేసింది. దీనిపైన సమీక్ష సమావేశాలు కూడా నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి నిపుణులతో కూడా తెలుసుకొని తదనుగుణంగా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, దీనికి సంబంధించి సెక్రటరియట్లో స్పెషల్ ఛాంబర్ను సైతం సీఎం అయితే కేటాయించారు. సాఫ్ట్వేర్ రూపకల్పన ఐటీ ఇంజనీర్లతో ఇక రెవెన్యూ అధికారులతో సందర్భానుసారంగా వారి అభిప్రాయాలను పాటు అంతిమంగా ఈ పోర్టల్లో ఎలా ఉండాలి తగిన సూచనలు తీసుకుంటున్నారన్నమాట. ఏ భూమికి సంబంధించి ఎవరు సాల్వ్ చేస్తే తొందరగా అవుతుంది, తహసీల్దార్ స్థాయిలో కావచ్చు, ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వారికి లాగిన్ ఐడి కావచ్చు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి ఇక అత్యంత త్వరలోనే ప్రతి దానికి ఏదైతే లాగిన్ ఐడి పాస్వర్డ్ సంబంధించి చిన్న స్థాయి ఉద్యోగి నుంచి పెద్ద స్థాయి ఉద్యోగి వరకు మారుతున్న కాలం అనుగుణంగా వారికి వచ్చిన సమస్యల అనుగుణంగా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తూ ఇక పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. వీరందరికీ కూడా ఇక కొంతమంది గతంలో సర్వే నెంబరు ఉంది కానీ పట్టా మోకమైన భూమి లేకపోవడం, మోకమైన భూమి ఉండి సర్వే నెంబరు లేకపోవడం, ఇలా చాలా వరకు ధరణి పోర్టల్ రాగానే మిస్ అయిపోయిన రైతులు అయితే గగ్గోలు పెడుతున్నారు. ప్రజాపాలనలో ఈ ఫిర్యాదులు అయితే వస్తున్నాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో మరొకటి చూసుకున్నట్లయితే రైతు బంధుకు సంబంధించి చాలా మంది అయితే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలనే ప్రచారం సాగుతుందో ఆయా లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. అసలు రైతు బంధు సంబంధించి ఆయా పథకాలు గతంలో ఇప్పటికీ వస్తున్నాయి. కొత్త వారైతే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే చాలామంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసాగా అయితే పేరు మార్చారు కదా. ప్రజాపాలన రేపటి నుంచి మళ్ళీ కూడా మనకు మొదలవుతుంది. చాలామంది అపోహలు అయితే ఉన్నాయి. దీనిపైన సీఎం మరోసారి స్పష్టమైన ఆదేశాలు అయితే అందించారనమాట. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దరఖాస్తుల చోట్ల ఏదైతే ఉన్నాయో వాటి దరఖాస్తులు ఏదైతే రైతు బంధు సంబంధించి మళ్ళీ అప్లికేషన్ చేసుకోని అవసరం లేదు, పింఛన్దారులు కూడా వచ్చేవారని చెప్పేసి కీలక ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు బంధు కోసం అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. వీరంతా కూడా రైతు బంధు అనేది మనకు కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే 2 నుంచి దాదాపు 3 ఎకరాల వారికి రైతులకు అయితే డబ్బులు పడుతున్నాయి. కొంతమందికి 1 ఎకరం కొన్ని జిల్లాల్లో అయితే పడుతూ ఉన్నాయన్నమాట. మొత్తానికి ఈ యాసంగి సీజన్ పూర్తయ్యేలోపు ఎటువంటి షరతు లేకుండా అందరికీ రైతు బంధు సాయం కూడా అందజేస్తామని చెప్తున్నారు. ఈ కొత్త సంవత్సరంలో మరో 2 ఏదైతే కీలకంగా ఉన్నటువంటి గ్యారంటీలు కూడా మహాలక్ష్మి కావచ్చు, వంట గ్యాస్ సిలిండర్ని కూడా అమలు చేయబోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అండి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. అందరూ కూడా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.